దయచేసి భక్తులారా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉందో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను లాస్ట్‌లో కూడా అడ్రస్ పెడతాను. నేనైతే ఇప్పుడు టెంపుల్‌లోకి వెళ్తున్నాను. అరటి పండ్లు, ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు, మనకు కుంకుమ, పసుపు ఇంక అన్నీ దొరుకుతాయి ముందట. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు ఎక్కువ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు పూజలు ఎక్కువ బండ్లకు పూజలు, ఇంటికి పూజ చేసుకుంటారు కాబట్టి అవి తీసుకొని ఆడ అమ్మవారి దగ్గర పెట్టేసి తీసుకెళ్ళిపోతారు చాలామంది. అలా అన్నట్టు. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్‌లోకి వెళ్తున్నాం అండి. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ అమ్మ కూర్చుంది చూడండి. ఆమె డైలీ అక్కడే కూర్చుంటుంది. మేము శుక్రవారం పోతాం, మంగళవారం పోతాం. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉంటుంది. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి హోమం చేయించుకుంటారు అందరు ప్రతి వాళ్ళు. సరిగా అటు కూడా దర్శనం చేసుకున్నాను నేను వెళ్ళి. దర్శనం చేసుకుని లోపలికి టెంపుల్కి వెళ్దామండి లోపలికి. ఇక్కడ బయట ఇది అమ్మవారి టెంపుల్లో బయట అండి. ఇది మనం లోపలికి వెళ్ళేది వేరే. చూసారా అమ్మవారు మెయిన్ అమ్మవారు అక్కడ ఉన్నది. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మనం కొంచెం టైం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం తొందరగా పోయి ఫస్ట్ గణేష్ మహారాజ్ అయితే దర్శనం చేసుకోవాలి. ఏదైనా గణేష్ మహారాజును ఫస్ట్ దర్శనం చేసుకున్నాక లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన వరం ఇస్తేనే కదా అన్ని విధాలు మనకు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ తండ్రిని దర్శనం చేసుకొని కాస్త ముందుకు వెళ్తే ఇప్పుడు హోమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి పూజలు కూడా బాగా జరుగుతున్నాయండి. ఇది టెంపుల్ వచ్చేసి అమీర్పేటలో సెంటర్లో ఉంటుంది. మనం అమీర్పేటకు ఇటు జూబ్లీహిల్స్ నుండి కానీ, ఇటు మనం కూకట్పల్లి నుండి కానీ, అటు పంజాగుట్ట నుండి కానీ వస్తే మనం ఇలా వెళ్తూ ఉంటే సికింద్రాబాద్ పోయే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం ఇటు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ నుండి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. అంటే గోల్డ్ షాపులు అవన్నీ ఉంటాయండి, అక్కడే ఉంటుంది. నేను ఈ లోపలికైతే వచ్చేసినండి. అమ్మవారి చుట్టూ ఇక్కడ అమ్మవార్లను ప్రదర్శించారు చూడండి, చాలా అద్భుతం అండి. అసలు ఇలా దేవుళ్ళు ఇలా నిలబడిపోయారేమో అన్నట్టు అలా ప్రదర్శించారు. అసలు చూడడానికైతే కళ్ళు సరిపోవు. చూడండి మహాంకాళి తల్లి లాస్ట్‌లో నాకైతే అసలు చూడగానే ఎంతో సంతోషం అనిపించింది. ఎదురుగైతే కాళికాదేవిని అయితే ఎంత అద్భుతంగా ప్రదర్శించారు చూసారా. గుడి చుట్టూ ఉంటాయండి అమ్మవార్లు. కానీ చాలా అద్భుతమైన టెంపుల్. మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. నెరవేరాక మనం నిమ్మకాయ దీపాలు వెలిగితే అయితే ఇంకా అద్భుతం ఆ తల్లి దగ్గర. ఓం శక్తి కదా, అసలు ఎంత అద్భుతంగా జరుగుతుందంటే అక్కడ పూజలు. ప్రతి మంగళవారం, శుక్రవారం అయితే చాలా జనాలు వస్తారు. అసలు కాలు పెట్టడానికి చోటు కూడా ఉండదు. ఇప్పుడు నవరాత్రులు కదా, చాలా అద్భుతంగా పూజలు జరుగుతున్నాయి. మీరు లాస్ట్ వరకు చూడండి, ఆ తల్లి మంచిగా దర్శనమిస్తుంది. రండి అక్కడికి కూడా వెళ్దాము. కాకపోతే నేనైతే వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. చూద్దాం. ఇంకా అప్పుడు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. నేను ఇట్లా సైడ్ ఏమంటే చుట్టూ తిరుక్కుంటూ వస్తున్నాను. ఎందుకంటే టెంపుల్ చుట్టూ తిరిగి మీ అందరూ చూపిద్దామని. ఇప్పుడు నవరాత్రులు అమ్మవారిని దర్శనం చేసుకుని మహాత్భుతం. ఇప్పుడు చూడండి తెర తీశారు కదా, తెర తీయగానే ఆరతిస్తుంటే దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఆ తల్లి అందరికి దీవెనలు ఇచ్చి, మహాశక్తి కదా, జీవితంలో ఎప్పుడు చేయదలకుండా కాపాడి అన్ని విధాల కోరికలు నెరవేరుస్తుంది. ఎంత అద్భుతంగా తల్లిని దర్శనం చేసుకున్నారు. ఓం శక్తి మాతా అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి భక్తులారా. అందరు చూస్తారు, మీకు కూడా పుణ్యం వస్తుంది. ఆ తల్లికి సేవ చేస్తున్నారు చూసా, అద్భుతం. చూడగానే ఇట్లా కళ అమ్మవారు ఇట్లా ఉట్టిపడ్డట్టున్నది చూసారా. ఇంత అద్భుతంగా దర్శనం చేసుకోవడం అన్నది ఎంతో అదృష్టం చేసుకుంటూ వస్తుంది భక్తులారా. దయచేసి దర్శనం చేసుకోండి. ఈ పక్క వెళ్ళాలనుకుంటే మాత్రం అమీర్పేటలో ఎవరేం చెప్తారు, సెంటర్లో ఉంటుంది. ఓం శక్తి రూపం అసలు ఎంత అందంగా కనబడుతుంది చూడండి, అద్భుతం. నేనైతే నిజంగా వీడియో తీయడానికి అలో లేదు, కానీ అయ్యగారిని అడిగాను. అందరు చూస్తారు సార్ అంటే సరే తీసుకోండి అమ్మ అని అంటే నన్ను వదిలేస్తే నేను తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారు కూడా పక్కగా ఉంటుంది. చాలా అద్భుతమైన టెంపుల్ అండి, అసలు చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క అమ్మవారు దేవుళ్ళు ఎంత అద్భుతంగా దర్శనమిస్తారంటే చూడండి. చూడడానికైతే కళ్ళు అయితే సరిపోవు. ఇంకా కాస్త ముందుకు వచ్చాక వేరే దేవుని కూడా చూపిస్తాను. ఈ అమ్మవారికి ఎదురుగా ఇంకొక అమ్మవారిని జడేసి చక్కగా కూసబెట్టారు. కళ్ళు సరిపోవట్లేదండి. ఒక్క నిమిషం అక్కడ చూసారా. ఆ తల్లి లక్ష్మీదేవి, మహాదేవి, అంత పార్వతీదేవి, ఎన్ని అవతారాల మీద కనబడ్డా ఆ తల్లి ఒక్కతే ఆది పరాశక్తి. మనకు అద్భుతంగా దర్శనం ఇచ్చింది మాత్రం అమ్మవారు ఆది పరాశక్తి. నవరాత్రి రోజుల్లో దర్శనం చేసుకున్న జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయి. ఓం శక్తి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం బయటకు వచ్చే దారి అండి. నేను బయటకు వచ్చేసాను. అమ్మవారిని అయితే మంచిగా దర్శనం చేసుకుని